ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరొక శుభవార్త కీలక జీవో విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. రాష్ట్రంలో 317 జీవో బాధితులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కలిగించిందనమాట. సంచలన నిర్ణయం తీసుకుంది. సో ఈ డిప్యుటేషన్లకు అవకాశం అయితే ఇచ్చారనమాట. ఇక ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ అనగా రామకృష్ణారావు ఉత్తర్వులు జీవో నెంబర్ 190 మంగళవారం అయితే రిలీజ్ చేశారనమాట. ఖాళీల లభ్యతను బట్టి జిల్లాల అధికారులు డిప్యుటేషన్లు అయితే కేటాయిస్తున్నారనమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోపై అధ్యయనం కోసం 2022 ఏప్రిల్లో 4వ తేదీన మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించిందని తెలిపారు. ప్రభుత్వ కార్యదర్శులు, అదేవిధంగా వివిధ శాఖ విభాగాధిపతులు, ఇతర అధికారులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ ప్రజాప్రతినిధులు ఇక ఏదైతే ఉద్యోగులు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించిందని చెప్పడం జరిగిందనమాట. అయితే వీరిని అభ్యర్థనను ఫిర్యాదును పరిశీలించి గత ఏడాది అక్టోబర్ 20వ తేదీన ప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పించిందని వివరించడం జరిగింది. ఒక ఉద్యోగులు ఉపాధ్యాయులు కష్టకాల కారణంగా తాత్కాలికంగా బదిలీ లేదా డిప్యుటేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలియడం జరిగింది. కానీ స్థానిక క్యాడర్లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఈ రకమైన బదిలీలు 2 లేదా 3 ఏళ్ల పాటు మాత్రమే ఉంటాయని వివరించారు. అవసరమైతే విభాగాల్లో రొటేషన్ ద్వారా కూడా మరింత మంది ఏదైతే అర్హులైన ఉద్యోగులు ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వచ్చని సూచించడం జరిగింది. ఇక ప్రభుత్వ సిఫారసులకు అనుగుణంగానే మొదట 2 ఏళ్ల పాటు అవసరమైతే మరో ఏడాది పొడిగించవచ్చు అని కోరారనమాట. 10 కాలం ముగిసిన తర్వాత తప్పనిసరిగా మృత్యు క్యాడర్కు తిరిగి వెళ్ళాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శిక్ష చర్యలు ఎదుర్కొంటున్న వారు అర్హులు కాదని చెప్పారు. అదే టీఏ హక్కులు ఉండబోదని క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇక ఆర్థిక శాఖ అనుమతి అవసరం పేర్కొన్నారు. ఒకసారిగా డిప్యుటేషన్ పొందిన ఉద్యోగి మళ్ళీ అర్హత ఉండబోదని వివరించడం జరిగింది. కేవలం ఉద్యోగులు ఉపాధ్యాయులు పనిచేస్తున్న ప్రదేశం లేదా బదిలీ అయిన ఉద్యోగులకు వర్తిస్తుందని స్పష్టం చేయడం జరిగింది. 317 జీవో బాధితులు ఉండి ఇప్పటివరకు 21 జీవో 243, 244, 245 జీవో ద్వారా ప్రయోజనం పొందని వారికే వర్తిస్తుందని వివరించడం జరిగింది. మంత్రివర్గ ఉపసంఘ సిఫారసు మేరకు రాష్ట్రంలో స్పౌజు అనగా భార్యాభర్తలు మ్యూచువల్ పరస్పరం హెల్త్ ఆరోగ్యం కారణంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు బదిలీ చేసిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు స్థానికత కోల్పోయిన 317 జీవోల ఉద్యోగులకు డిప్యుటేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది 5 సంవత్సరాలకు ఒకసారి. సో ఇక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. కాస్త ఊరట ఇచ్చే అంశంగా చెప్తున్నారు.